సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి, నీ దుఃఖమంతా ఆఖరి ఘట్టానికి వచ్చేసిందమ్మా. నీకు ఎప్పుడూ ఇక నుంచి సంతోషకాలమే. నువ్వు నీ కుటుంబం ఆనందకరమైన జీవితం జీవించబోతున్నారు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. అది ఏంటి, ఆ సందేశం గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నీకు కావాల్సినవన్నీ నెరవేర్చే కాలం ఆరంభమైనది. ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న చికాకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటావమ్మా. ఇప్పటి వరకు ఎన్నో విషయాల గురించి తలుచుకుని బాధపడుతున్నావు కదా. ఈ ఒక్క క్షణం నీ కళ్ళను తెరిచి చూడు. నీ కష్టాలన్నిటిని తొలగిస్తాను. నీకు ఆనందకరమైన జీవితాన్ని గురించి ఆలోచించు తల్లి. నీకు కొద్దిగా అన్ని ఆటంకాలు తొలగిపోతున్నాయి కదా. నీవు తలచిన కార్యాలన్నిటినీ నెరవేరుస్తున్నాను కదమ్మా. అతి త్వరలో నా ఆశీర్వాదం వల్ల నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ ఆశలు, నువ్వు ఎదురు చూసేవన్నీ, నీ కోరికలన్నీ నెరవేరుతాయి బిడ్డ. మంగళకరమైన విషయాలు నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు ప్రయత్నిస్తే ఆగనివంటూ ఏమీ లేవు తల్లి. నీ చెయ్యిని నా చేతిలో పట్టుకొని నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. నీకు నేనున్నాను తల్లి. ఆ ధైర్యంతో ముందుకెళ్ళు. నన్ను నమ్మిన వారు నేను ఎల్లప్పుడూ ఆనందంగానే చూసుకుంటాను. అది నా బాధ్యత కూడా. నిన్ను కింద పడితే లేపడానికి నేనున్నానమ్మా. నిన్ను కింద పడేలా చేసేదే నేను, ఎత్తులోకి పెట్టేది కూడా నేనే తల్లి. జాగ్రత్తగా గమనించు. నీతోనే ఉన్నానని అర్థం చేసుకో. నువ్వు చేసే ధర్మం వల్ల నీ కుటుంబానికి మంచి జరుగుతుంది. నువ్వు చేసే ధర్మం, న్యాయం నిన్ను ఆపదల నుంచి బయటపడేస్తుంది. నీ మనసు బాధపడినప్పుడు ఓం సాయిరామ్ అని పలికి చూడు. ఈ ఒక్క మాటే నీకు మంత్రంగా మారి నీ మనసులోని గాయాలను మాన్పుతుంది తల్లి. నీది నాది 7 జన్మల బంధమమ్మా. నీ పూర్తి నమ్మకం నా మీద పెట్టి కొద్దిగా ఓపికగా ఉండమ్మా. కాలం జరుగుతున్న ఆలస్యమైన జీవితంలో అద్భుతమైన విషయాలు జరిగే తీరుతాయి. నేను జరిపించేలా చేస్తానమ్మా. ఇప్పుడు కూడా నీ మనసుకు నచ్చింది, నీ ఆశలు, వీటన్నిటిని నెరవేర్చడానికి నీ దగ్గరకు వచ్చాను తల్లి. నీతోనే ఉండగా, నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? నువ్వు దిగులు పడని అవసరం లేదమ్మా. పక్కనే ఉన్నాను. నేను ఎవరి పక్కన ఉంటే వారికి గెలుపు ఉంటుంది. ఇప్పటి వరకు నా బిడ్డవైన నువ్వు నీ పక్కనే ఉంటానమ్మా. నీతోనే ఉన్నాను. నువ్వు తలుచుకున్న కాలమంతా నీతోనే ఉన్నాను. ఏది కోరి నన్ను మొక్కినావో అది నీకు దక్కేలా చేస్తాను తల్లి. ఆ ఒక్క విషయం చెప్పనా తల్లి? ఒక్కసారి నువ్వు నీ కోరికలు తీరడం లేదని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దమ్మా. అలాగని వేదన కూడా చెందవద్దు. అంటే నీ కోరికలు తీరడం లేదని వేదనకు గురైతే నువ్వు చాలా బలహీన పడిపోతావు. అందువల్ల ఎప్పుడూ ధైర్యంగా ఉండు. మంచి కాలం వస్తుంది. ఎదురు చూడు. నాకు ఇంకా దగ్గరవ్వమ్మా. ఎందుకంటే నీకు నేను ఎప్పుడూ దగ్గరగా ఉంటాను. కాబట్టి నువ్వు భయపడేలా ఏమీ జరగదు తల్లి. నిన్ను భయపెట్టేలా ఏమీ జరగనివ్వను కూడా. నీ ఆశలన్నీ నెరవేరుస్తాను. ఆనందంగా జీవించు. ఏవేవి నువ్వు కోరుకుంటున్నావో అవన్నీ నీకు అందుకునే కాలం ఉంది. ఆనందంగా ఉండమ్మా. తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతమవుతాయి. నువ్వు ఆరిపోయే దీపంలా ఉంటే అందరూ వదిలేస్తారు, ఎవ్వరూ పట్టించుకోరు. వెలుగుతున్న దీపంలా ఉంటే అందరూ నూనె పోస్తారు. అప్పుడు ప్రకాశవంతంగా వెలుగుతుంది. అలాగే నువ్వు కూడా భయపడవద్దు. భయపడుతూ ఉంటే భయపెడుతూనే ఉంటారు. అప్పుడు నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోతావు. కాబట్టి ధైర్యంగా ఉండు తల్లి. నీకున్న చీకటినంతా తొలగిస్తాను. ఆ చీకటిలో నీ జీవితం నిండుగా కాంతులతో ప్రకాశవంతంగా వెలుగుతుంది. కాబట్టి భయం అనే మాటకు నీ దగ్గరకు కూడా రానివ్వద్దు. సంతోషంగా నీ జీవితాన్ని జీవించడానికి నా పరిపూర్ణ ఆశీర్వాదం అందుతుందమ్మా. అర్థమైంది కదా? ఇక ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు. నమ్మకంతో ఉండమ్మా. అంతా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.